వీరమ్మగుంట ఉపవాస కూడికల్లో 3వ దినమున గ్రీటింగ్స్ అందించిన మా స్నేహితులు వట్లూరులో ప్రాంతంలో సేవ చేస్తున్న దైవ సేవకులు జోసఫయ్య గారు. వాక్యాన్ని విందాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అలాగే ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు హేజ్గల్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే నా తోటి సేవకులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే కూడి ఉన్నటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో చాలా ఉద్యోగం ఉంటుంది. ఉపవాస ప్రార్థనలో చాలా గొప్ప కార్యాలు మనం పొందుకోవచ్చు. దేవుని స్తోత్రం. ఎందుకనంటే మొన్న 1, 2, 3 తారీఖుల్లో మా మందిరాల్లో కూడా 3 రోజులు 3 పగళ్ళు 3 రాత్రులు మా మందిరంలో ఉపవాస ప్రార్థనలు జరిగాయి. ఆ ఉపవాస ప్రార్థనల అనంతరం మా సంఘం ఎంతో ఆశీర్వదింపబడింది. అలాగే సేవకులమైనటువంటి మేము మా కుటుంబం కూడా ఎంతో దీవింపబడ్డాం. హల్లెలూయా. కాబట్టి ఉపవాస ప్రార్థనలో చాలా ఘనమైనటువంటి కార్యాలు జరుగుతాయి. అలాగే నేను కూడా కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఓకే, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. చాలండి. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయుల సంఘానికి రాస్తున్నటువంటి మాట. ఎఫెసీయుల సంఘము నిద్రపోతున్నటువంటి సంఘము. కొరింథీయుల సంఘము పోట్లాడుకుంటున్నటువంటి సంఘము. గలతీయుల సంఘము గలిబిలతో ఉన్నటువంటి సంఘము. ప్రియులారా, ఇక్కడ ఎఫెసీ యొక్క సంఘము గురించి పౌలు గారు చెబుతున్నటువంటి మాట ఏమంటున్నాడు పౌలు గారు అంటే, క్రీస్తు మిమ్మును ప్రేమించి. దేవుని స్తోత్రం. ఆయన ఎవరు? ఆ దేవుడు ఎవరు అయ్యారంటే మనను ప్రేమించేటువంటి దేవుడు. ఆయనే మొదట మనలను ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంత ఆ తోలోనే ఉంది. ఎంతో దీర్ఘం తీసుకో, రాగం తీసుకో, అంత దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాబట్టి క్రీస్తు మిమ్మును ప్రేమించి, ఆయన మనను ప్రేమించేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. కాబట్టి పౌలు గారు అంటున్నటువంటి మాట ఏమిటంటే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనేను. దేవునికి స్తోత్రం. అప్పగించుకున్నటువంటి ప్రభువారు ఆయన ఇప్పుడు మట్టి పని చేసేవాడి దగ్గర మట్టి వాసన వస్తుంది, కాంటాయిన్ దగ్గర నీతి వాసన ఏదో వాసన వస్తుంది, లేదంటే పూలు అమ్ముకునేటువంటి ఆయన దగ్గర పూల వాసన వస్తుంది, లేదంటే మెడికల్ షాప్ లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మెడికల్ వాసన ఏదో మందుల వాసన ఏదో వచ్చింది అమ్మ. అలాగే క్రైస్తవులు ఎలా ఉండాలంటే పరిమళ వాసనగా ఉండాలట. దేవుని స్తోత్రం. దేవుడు మన ప్రేమించి మన పాపముల నిమిత్తము ఆయన తన్ను తానుగా అప్పగించుకున్నాడు. మన పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? మనం చేసినటువంటి పాపాలు మనం చేసినటువంటి పాపాలు ఏం చేస్తామంటే
ఒప్పుకుంటావా? నేను ఎక్కడ చేసే పాపం అది వాళ్ళు చేశారు, అది వాళ్ళు, ఇదిగా వీళ్ళు అంటాం. కానీ ప్రభువారు మనము చేసినటువంటి పాపములను ఆయన తన్ను తానుగా అప్పగించుకున్నాడు. దేవుని స్తోత్రం. మన పాపముల కొరకు ఆయన తన్ను తానుగా అప్పగించుకున్నాడు. మన పాపములన్నీ తన భుజము మీద వేసుకున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పాపములన్నీ కూడాను తన భుజాల మీద వేసుకున్నటువంటి దేవుడు. ఆయన ఎవరయ్యారంటే పాపుల రక్షకుడు. పాపులను రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు. పాపుల కొరకు ఆయన తన్ను తానుగా బలిగా అర్పణగా అయినటువంటి దేవుడు. దేవుడికి స్తోత్రం. అంటే మన పాపములను కూడా క్షమించేటువంటి అధికారము కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. మన పాపముల మీద అధికారము కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. పాపముల మీదే కాదు, ఈ సృష్టి యావత్తు మీద ఆయనకి ఏముంది అంటే అధికారము, హక్కు, అథారిటీ ఉంది. అవునంటారా కాదంటారా? సృష్టి మీద దేవునికి అధికారం ఉంది. ఆయన సృష్టికర్త. ఏమంటే సృష్టిని దేవుడు నోటితో పలికినప్పుడు సృష్టి ఏమైంది? ఏర్పడింది. గాలి తుఫాన్లను కూడా ఆయన అధికారముతో అణిచినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. దెయ్యాలను ఆయన అధికారముతో వెళ్ళగొట్టినటువంటి దేవుడు. రోగులను తన అధికారముతో స్వస్థపరిచినటువంటి దేవుడు. తన అధికారముతో ఆయన చనిపోయిన వారిని కూడా తిరిగి లేపినటువంటి దేవుడు. మన పాపములను కూడా క్షమించడానికి ఆయన అధికారము కలిగినటువంటి దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన మన పాపముల కొరకు ఆయన తనకు తానుగా ఆయన అప్పగించుకున్నటువంటి దేవుడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయన రాస్తున్నటువంటి మాట, పేతురు గారు, అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాస్తున్నటువంటి ఒక మాట ఏమిటయ్యానంటే ఆ 1 పేతురులో ఉంటుంది. ఆయన చూడండి ఒకసారి, 1 పేతురు 2వ అధ్యాయము, 1 పేతురు 2వ అధ్యాయము 23వ వచనము. ఆయన దూషింపబడి ఒకసారి 22వ వచనం కూడా చదవండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనేను. దేవునికి స్తోత్రం. ఆయన పాపము చేయలేదు. అమ్మా, ఆయన పాపము చేయని దేవుడు. 3 మాటలు. ఆయనలో పాపము లేదు, ఆయన పాపము చేయలేదు. 3వది పాపము ఎరగని వాడు. పాపం అంటే ఆయనకి ఎరగడు, పాపము చేయలేదు, ఆయనలో పాపమే లేదు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని యేసుక్రీస్తు ప్రభువారు సవాల్ చేశారు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఆయన పాపము, ఆయనలో ఏ పాపము లేదు. అందుకనే పేతురు గారు రాస్తున్నాడు 23వ వచనంలో, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనేను. దేవుడికి స్తోత్రం. ఆయన న్యాయముగా తీర్పు తీర్చేటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన న్యాయముగా తీర్పు తీర్చే దేవుడు కాబట్టి తనకు తానుగా అప్పగించుకున్నాడు. ఆయనలో న్యాయం ఉంది. మనలో చెప్పండి, మనలో ఏముంది? పైకి న్యాయవంతులుగా కనపడతాం. మనం ఎంత న్యాయవంతులమో మనం చెక్ చేసుకుంటే, వెనక చూసుకుంటే తెలుస్తుంది. అవునా కదా? యేసుక్రీస్తు ప్రభువారు న్యాయవంతుడు. ఆయన మాటే గాని లేకపోతే ఆయన క్రియలే గాని ఎందులో కూడా అన్యాయం అనేది లేదు. యోబు గారు అంటున్నాడు, అన్యాయము చేయట అసంభవం అన్నాడు. దేవుడికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు అన్యాయము చేయడం అనేది ఆయనలో లేనే లేదన్నమాట. అందుకనే ఆయన న్యాయమును తీర్చేటువంటి దేవునికి తన్ను తానుగా అప్పగించుకున్నానని పేతురు గారు అక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి న్యాయవంతుడు. కానీ ఆయనకి ఏం జరిగింది అంటే అన్యాయపు తీర్పు జరిగింది.
ఆయన న్యాయవంతుడై ఉన్నాడు. కానీ ఏం జరిగింది? అవునంటారా కాదంటారా? నేను చెప్తేనే మీరు అంటున్నారు కానీ అలాగే ఉంటున్నారు. ఏమండి? యేసుక్రీస్తు ప్రభువారు న్యాయవంతుడే, కానీ ఏం జరిగింది? అన్యాయపు తీర్పు ఆయనకు జరిగింది. చూడండి, అన్ని యేసుక్రీస్తు ప్రభువారు అన్ని ఎక్స్చేంజ్ అన్నమాట. కొన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన న్యాయవంతుడు, కానీ ఏం జరిగింది? అన్యాయం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవ కిరీటమును మనకిచ్చాడు, ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. ఆయన ధనవంతుడై ఉన్నాడు, మన కోసం ఆయన దరిద్రుడాయను. ఆయన పరిశుద్ధుడే, కానీ మన పాపములను ఆయన భరించినటువంటి దేవుడు. దేవుడికి స్తోత్రం. ఆయన దేహము పాలు కారుతున్నటువంటి దేహము. ఆయన దేహము ఎంతో సుందరమైనటువంటి దేహము. ఆ దేహము మన కొరకు కురూపిగా మారిపోయినది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అన్ని మంచిగా చేశాడే గాని ఆయన ఏ కీడు కూడా మనకి చేయలేదు. ఆయన మనకి న్యాయం చేసినటువంటి దేవుడు, కానీ ఆయనకి అన్యాయం అనేది, తీర్పు అనేది ఆయనకి జరిగింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ న్యాయవాది అని పేరెట్టుకుంటాడు ఎదరా. ఎవరో నువ్వు ఇద్దరం వెళ్తావు, అటు కొట్టుకున్న వాళ్ళు ఇటు కొట్టుకున్న ఇద్దరు జుట్లు పీక్కున్న వాళ్ళు ఇద్దరం వెళ్తావు ఆయన దగ్గరికి. నువ్వు డబ్బులు ఎక్కువ ఎత్తే నేను డబ్బులు ఎక్కువ ఎత్తే పేరేంటి? న్యాయవాది. కోర్టులోకి వెళతాం మనం. ఏమంటే ఆ కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఆ కోర్టులో ఉన్నటువంటి ఆ న్యాయవాదికి ఏం చేస్తారు? మాట్లాడేంటండి, వెళ్ళిపోతాం, కూర్చుంటారు. అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఆయన కోర్టులో కూడా ఏం చేస్తారు? కళ్ళకు అర్థం కడతారు. ఎందుకు? న్యాయానికి కళ్ళు లేవు, ఎక్కడ న్యాయం లేదు. అమ్మ నేను ఎంత ఇది చేశానమ్మా, న్యాయం ఎక్కడుందమ్మా అని అంటాం మనం మాట్లాడుకున్నా న్యాయం ఎక్కడుందమ్మా అని అంటాం మనం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అందరికీ న్యాయం చేశాడు. పక్షపాతం అనేది లేదు, భేదం లేదు, ఏమి లేదు. అందరికీ ఆయన న్యాయం తీర్చాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అన్యాయపు తీర్పును పొందినటువంటి దేవుడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఎక్కడా న్యాయం లేదు, కానీ దేవుని సన్నిధిలో న్యాయం ఉందండి. హల్లెలూయా. ప్రభు పాదాల దగ్గర న్యాయం ఉందండి. హల్లెలూయా. భక్తులు యెషయా ప్రవక్త మాట్లాడుతున్నటువంటి ఒక మాట, యెహోవానగు నేను న్యాయము చేయట నాకు ఇష్టము అని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి ఏది ఇష్టమై అంటే న్యాయము చేయడం అనేది దేవునికి ఇష్టము. నేను న్యాయమును తీర్చేటువంటి దేవుడును అని అక్కడ యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన న్యాయవంతుడు కాబట్టి ఆయన కోసము పేతురు గారు తన్ను తాను అప్పగించుకున్నాడు ఈ ఉపవాసపు ప్రార్థనలో. మరి నీవు దేవునికి, మనమందరం కూడా ఏం చేయలేరంటే మన బ్రతుకులు, మన జీవితాలు అన్ని కూడా దేవునికి మనము అప్పగించుకునేటువంటి వారిగా, సమర్పించుకునేటువంటి వారిగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ 3 దినాల ఉపవాసపు ప్రార్థనలో ప్రభువా నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, ఇహ నుంచి నేను ఇలా జీవించాలనుకుంటున్నాను, నా మరణము వరకు, నేను చనిపోయేంత వరకు ప్రభువా నేను ఇలాగా నీ కొరకు జీవిస్తాను ప్రభువా అని మనము దేవుని కొరకు మనము అప్పగించుకునేటువంటి వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రార్థన చేయడానికని నేను వెళ్తే ఒక డెలివరీ రూమ్ కి నన్ను తీసుకుని వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత అందరికి ప్రార్థన చేస్తుంటే అందరూ ప్రెగ్నెంట్, గర్భిణీతో ఉన్నటువంటి స్త్రీలు, పాస్టర్ గారు రండి మా కోసం ప్రార్థన చేయండి, బాబో ఎవరో ఒక కోసం ప్రార్థన చేయండి, ముందు పాప పుట్టింది ఇప్పుడు బాబు పుట్టాలని ప్రార్థన చేయండి, ముందు బాబు పుట్టింది ఇప్పుడు పాప పుట్టాలని ప్రార్థన చేయండి. అలాగా చాలా మంది ప్రార్థన చేయించుకుంటే ఒక బెడ్ దగ్గరికి వెళ్తే ఆ బెడ్ దగ్గర ఒక తల్లి కూతురు ఇద్దరు కలిసి ఏడుస్తున్నారు. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నారు ఏంటని చెప్పి వాళ్ళ దగ్గరికి గబగబా వెళ్ళి వాళ్ళని అడిగారు అనమాట. అడిగితే ఇద్దరు కూడా చెప్పట్లేదు, చాలాసేపు ఏడ్చారు. సరే చివరికి ఆ తల్లి చెప్పినటువంటి మాట ఏమిటంటే, మా పాపకి మొదటి కానుపండి ఇది. ఇప్పుడు మేడం గారు ఏమని చెప్పారంటే, తల్లో బిడ్డ అని అన్నారు. ఉంటే తల్లి అయినా ఉంటుంది, లేదంటే బిడ్డ అయినా ఉంటుంది అని అంటున్నారండి. అందుకని చాలా కంగారుగా ఉంది పాస్టర్ గారండి, ప్రార్థన చేయండి అని చెప్పి చాలాసేపు వారు వేడ్చారు. సరే అయితే ఆ తల్లి, ఆ గర్భిణితో ఉన్నటువంటి తల్లి ఏమంటుందంటే, పాస్టర్ గారండి నేను పోయినా పర్వాలేదు, నా బిడ్డ క్షేమంగా ఉన్నా, నేనేమైపోయినా పర్వాలేదు,
కానీ నా బిడ్డ శుభ్రంగా ఉండాలి. అదేంటమ్మా అలాంటివేంటి? నువ్వు లేకపోతే నీ బిడ్డని ఎవరు చూస్తారు? నీ పిల్ల ఆళ్ళ పాలు ఎవరు చూస్తారు? ఎవరికి అప్పగించి వెళ్తాం? మా దేవుడు గొప్పవాడు, నేను ప్రార్థన చేస్తాను, తల్లి బిడ్డ ఇద్దరిని దేవుడు క్షేమంగా ఉంచుతాడు. ఊరుకో పాస్టర్ గారు, రిపోర్ట్లు అన్నీ కూడా తేడాగానే వచ్చి నీకు లాభం లేదా అని అంటున్నారు. ఎవరో ఒకళ్ళే. దేవుడు మీ మాటలన్నీ కొట్టివేస్తాడు. దేవుడు న్యాయం చేస్తాడు. దేవుడు మీ బ్రతుకులో గొప్ప కార్యాలు చేస్తాడని నేను చెప్పి ప్రార్థన చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళాను అనమాట. తర్వాత ఫోన్ చేస్తే అమ్మా ఏంటి పరిస్థితి ఎలా ఉందంటే, ఇద్దరు శుభ్రంగా ఉన్నాం పాస్టర్ గారు. ఇప్పుడు నా బిడ్డకి మగపిల్లడు పుట్టాడండి, 3 కేజీలు ఉన్నాడండి బాబు. ఇప్పుడు బాబుకి నేను పాలిస్తున్నానండి అని ఆ తల్లి చెప్తుంటే ఎంత ఆనందం వేసిందో. దేవుడికి స్తోత్రం. అంటే ఆ తల్లి నేను ఏమైపోయినా పర్వాలేదు కానీ నా బిడ్డ బాగుండాలని ఆమె తనకు తాను తన బిడ్డ కొరకు ఆమె అప్పగించుకుంది. అలాగే మనం కూడా మన బ్రతుకులు మన జీవితాలు దేవునికి అప్పగించుకునేటువంటి వారిగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. చూడండి, పౌలు గారు మనము పరిమళ వాసనగా ఉండడానికి బలిగాను అర్పణగాను తను తానుగా అప్పగించుకున్నాడు. పౌలు గారు మళ్ళా రాశాడు, మన పాపముల నిమిత్తము ఆయన తను తానుగా ఆయన అప్పగింపబడ్డాడు. పేతురు గారు అంటున్నాడు, ఆయన న్యాయము తీర్చే దేవుడు కాబట్టి తను తానుగా నేను అప్పగించుకున్నానని ప్రభు అక్కడ పేతురు గారు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము మన బ్రతుకులు మన జీవితాలు దేవుడికి అప్పగించుకునే వారిగా మనము ఉండాలి. వృద్ధులైనా మా వయసు అయిపోయింది కదా ఇంకేం అప్పగించుకుంటాం పాస్టర్ గారు అన్నమాట. మీ వయసు అయిపోయినా సరే, మీరు వృద్ధులైనా సరే, లేదంటే కాస్త నడు వయసులో ఉన్నా సరే, రేపు మాకు కాటికి పోతున్నామన్నా సరే, మనము ఉన్న మిగిలిన జీవితాలలో మన బ్రతుకుని ఏం చేయలేరంటే దేవునికి మనము అప్పగించుకున్న వారిగా ఉంటే దేవుడు గొప్ప కార్యాలు మన బ్రతుకులో చేస్తాడు. దేవుడు కొద్ది మాటలు మన ఎన్నికల్లో ఫలింప చేయను గాక.